గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఆండాల్ తల్లి పాడిన 30 పాసురాలు, తిరుప్పావై దివ్య పాశురాలను రోజుకొక్కొక్క పాసురం చొప్పున చూస్తున్నాం. చూస్తూనే 13వ రోజుకి మనం చేరుకున్నాం. ఈ 13వ పాశురంకి వచ్చేసరికి అల్లకల్లోలం అయిపోయింది నందవ్రజమంతా. ఒక్క 2 వర్గాలుగా చీలిపోయారనమాట గోపికలందరూ. ఏమిటో తెలిసిన, రామ పార్టీ ఒకళ్ళు, కృష్ణ పార్టీ ఒకళ్ళు. మా రాముడే గొప్ప అని ఒక పార్టీ, కాదు మా కృష్ణుడే గొప్ప, రామ జిందాబాద్, కృష్ణ జిందాబాద్. ఇలాగా గోపికలంతా 2 వర్గాలుగా చీలిపోయారు 13వ పాశురం ప్రారంభ సమయానికి. ఎందుకు? 12వ పాశురంలో చివరిలో మనత్తుకినియానై పాడవం నీవాయ్ తిరవాయ్ అని అంటూ శ్రీరాముణ్ణి తలిచారు. ఏమ్మా, మనం కృష్ణుడి కాలంలో ఉన్నాం, మనం కృష్ణుడి కోసం వెళ్తున్నాం, నువ్వు రాముణ్ణి ఎందుకు తలిచావు అంటూ ఒక పార్టీ ప్రశ్నించేసింది. అయ్యేసరికి కృష్ణుడే గొప్ప అని ఒక పార్టీ, ఏమిటి అలా అంటారు, రాముడే గొప్ప అని ఇంకొక పార్టీ. ఇలా 2 పార్టీలు అయ్యాయి. ఏం మాట్లాడుకున్నారో ఈ వేల్టి పాశురంలో చూద్దాం. పుళ్ళిన్వాయ్ కిండానై பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எஜுந்து பியாஜ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து కలందు ఏలోరింబావాయ్. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనే. పుళ్ళిన్వాయ్ కృష్ణుడి పార్టీ ఆమె వచ్చింది. అందరూ అబ్బబ్బబ్బ కొట్టుకోకుండా అని ఒక వృద్ధ గోపిక, పెద్ద గోపిక వచ్చి, ఎందుకలా కొట్టుకుంటారు, ఆ రాముడైనా కృష్ణుడైనా ఇద్దరు ఒక్కళ్ళేరా, ఎందుకు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పెద్ద గోపిక 2 పార్టీల్ని సర్దుబాటు చేసి, మీరు ఒకసారి కృష్ణుడిది పాడండి, మీరు ఒకసారి రాముడిది పాడండి, మళ్ళీ మీరు ఒకసారి కృష్ణుడిది పాడండి, మీరు ఒకసారి రాముడి గుణం పాడండి అని ఆవిడ తీర్పునిచ్చింది. సరే, అయితే మేమే ముందు పాడతాం అని కృష్ణ పార్టీ వాళ్ళు. పుళ్ళిన్ వాయ్ కీండానై అంటే వీళ్ళు చెప్తున్నారు, ఆ బకాసురుణ్ణి మా స్వామి ఏమి చీల్చి చెండాడు అనుకున్నావు, పరాక్రమంతో చీల్చాడు మా స్వామి కృష్ణుడు అని వీళ్ళు చెప్పారు. వెంటనే రామ పార్టీ వాళ్ళేం చెప్పారంటే, కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయ్. దశకంఠుడున్నాడే 10 తలల రాక్షసుడు, వాడిని దేవతలు, దానవులు, గంధర్వులు ఎవ్వరేమి చెయ్యలేనటువంటి వాడు. ఎందరినో కూడా తన కాళ్ళ కింద, చెప్పు కింద పెట్టేశాడు దేవతలను కూడా. అలాగా తన బల పరాక్రమాలతోటి అన్నింటినీ జయించినటువంటి అంత గొప్ప రాక్షసుడున్నాడు కదా 10 తలలు పెట్టుకొని. వాడిని మా రామచంద్రుడు కిళ్ళి కళయిందా అని గిల్లి పారేశాడు. అతని తలలు 10 గిల్లి పారేశాడు. అండ్ మీ కృష్ణుడు బకము అంటే కొంగని సంహరించడానికే పెద్ద బలపరాక్రమాలు చూపించాల్సి వచ్చింది, కానీ మా రాముడు చేశాడు, గిల్లేసేసాడు అని చెప్తున్నారు అన్నమాట. பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்க
புக்கார் వెళ్ళియజందు వ్యాజమురంగిత్తు. అమ్మ పిల్లలందరూ కూడా వచ్చేసాం, అందరూ ఒక దగ్గరికి చేరిపోయాం. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళి కిడత్తియో పావాయ్ నీ నన్నాళాల్. మళ్ళీ ఈ పాసురంలో పుళ్ళుం సిలుంబినగాన్ అంటారు. మనకి 6వ పాసురంలోని మొదటి పదం ఒకసారి పుళ్ళుం సిలుంబినగాన్ వచ్చింది. మళ్ళీ తిరిగి ఈ పాసురంలో పుళ్ళుం సిలుంబినగాన్ పోదు అరి కణ్ణినాయ్. అంటే ఎంత నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక అంటే చెప్పలేం. వెళ్ళి యజుందు వ్యాజమురంగిత్తు. అదిగో చూడమ్మా, అజ్ఞానము సంతరించిపోయింది, జ్ఞానము ఉదయించింది. అంటే గురువు అంటే ఎవరు? బృహస్పతి. గురువు అస్తమించాడు, ఆయన చార్వాక సిద్ధాంతం చెప్పినటువంటి గురువు అస్తమించాడు. అలాగే శుక్రుడు ఉదయించాడు అని అంటూ ఇట్లాగా గురు శుక్రులు అని చెప్తూ తెల్లవారటాన్ని చీకటి పడటాన్ని చెబుతూ ఆ గోపికను మర్మగర్భంగా అమ్మా దేవతా సమయం లేమ్మా అని చెప్తుందనమాట. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే, చల్లటి నీటిలో హాయిగా స్నానం చేద్దాం. ఎందుకంటే కృష్ణ విరహంలో ఉన్నాం మనమంతా కూడా. ఈ కృష్ణ విరహం తగ్గాలి అంటే చల్లటి నీటిలో స్నానం చేయాల్సిందే అని చెప్తుంది. పళ్ళి కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్. అంటే పళ్ళి కిడత్తియో, పడుకొనే వింటున్నావా? మేము పాడుతూనే ఉన్నాం, నువ్వు వింటూనే ఉన్నావా అమ్మా అంటున్నారు. ఇందులో ఈ పాసురంలో బకాసుర వధ అనేది మొట్టమొదట పదంగా చెప్పారు. ఏంటి బకం అంటే కొంగ అంటే ఏంటి? దంభము అంటే ఏంటి? మనం చేయకున్నా చేసినట్లుగా అందరికీ కనిపించేలాగా చేయటం. మనం గొప్పవాళ్ళం కాదు, కానీ గొప్పవాళ్ళుగా కనిపించాలని ప్రయత్నిస్తాం. మనకంత ధనం లేదు, కానీ అంత ధనం ఉన్న వాళ్ళుగా కనిపించాలని ప్రయత్నిస్తాం. అలాగే ఒంటి కాలుతోటి నిలబడి కొంగ ఏం చేస్తుంది? ఎవ్వరు లేనప్పుడు టక్ టక్ అని నోట్లో వేసుకుంటుంది. అదేదో జపం చేస్తున్నట్టు, ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు అలా ఉంటుంది చూడటానికి. కానీ అది చేసే తపస్సా కాదు, ఆహార వేట. అలాగే మనుషులలో కూడా దంభం చాలామంది చేసేటటువంటి ఒక చాలా పెద్ద తప్పు. మేమండి చాలామంది చెప్తుంటారండి నాతో, రోజు అండి 2 గంటలు పడుతుందండి నాకు పూజ, 3 గంటలు చేస్తానండి, 4 గంటలు చేస్తానండి అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? నాకు ఎప్పుడు అర్థం కాదు. నీకు ఆనందం కలిగింది, నీకు ఇష్టమైంది, నువ్వు నీ సంతోషం కోసం నువ్వు చేసుకుంటున్నావు. దానికోసం కనిపించిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి నేను 2 గంటలు చేస్తాను, 3 గంటలు చేస్తాను, ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు? నీకు ఆనందమైంది నువ్వు చేసుకుంటున్నావు, నీకు ఆనందం అవ్వలేదు చెయ్యకు, అంతే. కానీ వీళ్ళు వేరే చేసే పాడు పనులు అయితే అస్సలు చెప్పరు. మళ్ళీ ఏమేమి సంపాదించుకున్నారో అవి చెప్పరు. అవన్నీ నువ్వు జాగ్రత్తగా సీక్రెట్. దేవుడికి ఒక్కసారి కూర్చున్న గంటలు మాత్రం నిమిషాలతో సహా లెక్కబెట్టి వీళ్ళంత గొప్పవాళ్ళు ఎవ్వరు లేరన్నట్టు చెప్తారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పేనండి. ఎవ్వరు కూడా భగవంతుడి ఆరాధనకి మేము ఇంతసేపు అంతసేపు ఎవరికి చెప్పకండి. తిరుపతికండి మేము నెలకోసారి వెళ్తామండి, వారానికి ఒకసారి వెళ్తామండి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అండి, అంత ప్యాకేజ్ అండి. ఎందుకండి ఇవన్నీ? ఎవరికి చెప్తారు? నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు, ఇష్టం లేకపోతే వెళ్ళకు, అంతవరకే. కానీ దాన్ని పెద్ద చాటింపు వేసుకోవాల్సిన పని లేదు. అలాగే దాన ధర్మాల విషయంలో కూడా అబ్బా ఇంకా అదైతే చెప్పలేము, ఎంత అసహ్యంగా ఉంటుందంటే. ఒక్క చిన్న దానం చేయటం, బోల్డ్ ఫోటోలు, శాలువాలు, కాండవాలు, ఈ మొమెంటోలు పట్టుకోవటం, ఇటో 10 మంది అంటే ఎందుకు వచ్చిందండి ఇవన్నీ? నాకు అర్థం కాదు. నీకు ఇష్టమైంది నువ్వు ఇచ్చావు, అంతవరకే. దానికి పబ్లిసిటీ ఏంటి? తీసుకున్నవాడు సిగ్గుతో చచ్చిపోయేలాగా. అస్సలు అలాంటి పనులు చేయొద్దండి. అలాగే ఇవాళ ఆండాళ్ళు తల్లి ఈ 13వ పాసురంలో దాని గురించి చెప్తుంది. దంభము లేకున్నా ఉన్నట్టు నటించకు అని చెప్తుంది. ఎంత బాగుంది కదండి. తప్పకుండా ఈ ధనుర్మాసం సాక్షిగా మనలో ఉండేటటువంటి మలినాలు, తెలియక తెలిసి ఉన్నటువంటి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. రేపటి రోజు 14వ పాసురం రోజు తిరిగి కలుద్దాం. జై శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சேரணம்.